కూటమి అభ్యర్థులకి ఓటేసి అత్యధిక మెజారిటీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఓటు హక్కుదారులకి, ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మంచి పరిపాలన ఎంచుకున్నందుకు హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నానండి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి మొన్న అసెంబ్లీకి వచ్చాడు. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి కేవలం ఎమ్మెల్యే మాత్రమే తను. మంత్రుల ప్రమాణ స్వీకారం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పిలవడానికి మొగ్గు చూపిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం గేట్లో లోపలికి కూడా కారు రానివ్వాల. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గేట్లు తెరిచి లోపలికి రానిచ్చిన పరిస్థితి. అక్కడే తెలియాలి నువ్వు నిజంగా ఒక మనిషికి, ఒక అబ్బకి, ఒక అమ్మకి పుట్టినవాడివైతే, నిజంగా కడుపుకు అన్నం తినేవాడివే అయితే నీకు ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, నువ్వు ఒక రౌడీ రాజకీయం, అట్లాగే ఒక క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచించే ఆలోచనలు నీయని, ఆయన సుపరిపాలన కోసం అందరూ మనవాలనుకునే నాయకుడని నీకు ఆ రోజే తెలిసి ఉండాలి. ఇకపోతే అసెంబ్లీలో మనల్ని గెలవనివ్వరు, 2029లో మనమే అధికారం అంటా ఉన్నావు. సిగ్గుందా? 153 స్థానాలు పొంది ఈరోజు కనీసం నీతో సహా 11 సీట్లకి ప్రజలు తుక్కుగా చిత్తుగా ఓడించారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ మీద ఎంత కడుపు రగిలిపోయి ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వున్న 5 సంవత్సరాలు గుండె బరువెక్కి అరో లక్షణాలు ఏడ్చారు. ఇలాంటి ఎన్నికలు మరి ఇంకెక్కడైనా జరుగుతాయా? ఎక్కడైనా జరిగాయా? ప్రతి ఒక్క అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గుద్దేశారంతే ఓట్లు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కోసమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన కోరుకుంటారు కూడా. 2029లో కాదు కదా, ఇంకా మరో 5 సంవత్సరాల తర్వాత అయినా సరే నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా సరే ఎవడంటే ఎవడు చంద్రబాబు నాయుడు గారిని ఓడిచ్చే మగాడు ఇంకా పుట్టలేడు, పుట్టబోడు కూడా. గుర్తుపెట్టుకో, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలన, ఆయన ఆలోచించే ఆలోచన, ఆయన అభివృద్ధి చేసే విధానం, ప్రజల పక్షాన ఆయనకున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆయన ఇచ్చే గౌరవం అలాంటిది. నువ్వు 29లో మనమే వస్తాం ఎందుకంటే నీకు భయం. నీతో సహా నువ్వు కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, ఆ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కూటమిలోకి ఎక్కడ వెళ్ళిపోతారో, నీకెక్కడ సున్నా అయిపోయిద్దో, నీ ప్రభుత్వాన్ని ఎట్టగో మట్టిలో కలిపేశారు, నీ పార్టీని కూడా భూస్థాపితం చేపేశారనే భయభ్రాంతులతో నువ్వేదో పార్టీని పుంజుకోవడం కోసం కార్యకర్తలకి, నీ నాయకులకి కల్లిబుల్లి కబుర్లు చెప్తున్నావు. 5 సంవత్సరాలు కల్లిబుల్లి కబుర్లు ఎలాగైతే చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని దాచుకొని మింగేసి నాకేసావో, ఈరోజు నీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తలు కూడా అట్లా మాయ మాటలు చెప్తా ఉన్నావు. నీకు అలవాటే అది, నీకు పుట్టుకతో నుంచి వచ్చినాయి కాబట్టే నువ్వు అన్ని అక్రమ ఆస్తులు సంపాదించగలిగావు. 17 ఏళ్ళు జైల్లో చిప్పకూడ తినగలిగావు. నువ్వు దేనికైనా సిద్ధపరుడివే, నువ్వు ఏదైనా చేయగలవు. నీకు సంపాదన అనేది ఉంటే చాలు, రాబడి అనేది వస్తే చాలు, దానికోసం పెంట తినడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను కేవలం మాజీ ముఖ్యమంత్రి వర్యులు అని పిలవడానికి కూడా ఇష్టపడట్లా. దానికి అసలు నువ్వు అర్హుడివే కాదంటా ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కేవలం ఒక అసెంబ్లీ అభ్యర్థి, కేవలం నువ్వు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీ ఆటలు ఇంకా సాగవు, నీ పప్పులు ఇంకా ఉడకవు. నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని మాయలు మంతనాలు చేసినా, నువ్వు తల కింద తపస్సు చేసినా, నీ అమ్మ మొగుడు దిగొచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారిని కాదని నీకు ఓటేయడానికి కానీ, నిన్ను మరో వచ్చే 29 ఎలక్షన్లో నిన్ను గెలిపించడానికి కానీ జనం సిద్ధంగా లేరు. ముందు మురిసినమ్మ పండగ ఎరగదు. నువ్వు ఇప్పటి నుంచే ముందు మురవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. అలాగే ఆయన ప్రతిపక్ష నాయకుడు నాకు హోదా ఇస్తే నేను అసెంబ్లీ అడుగు పెడతాను లేదా అడుగు పెట్టను అనే మాట మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూస్తారు? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి?
నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. సిగ్గు, శరం, మానం, మర్యాద, లజ్జ అన్నీ వదిలేసి బ్రతికే బ్రతుకు నీది. ఒంటి మీద బట్టలేసుకుంటున్నావనే కానీ మొత్తం ఇప్పేసుకొని తిరిగే జీవితం నీది. ఈరోజు కుక్కలు చింపిన ఇస్తారాక అయిపోయింది ఈరోజు నీ బ్రతుకు, నీ పార్టీ బ్రతుకు. గుర్తుపెట్టుకో, నామ రూపాలు లేకుండా చేసేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎన్ని లేఖలు రాసినా సరే స్పీకర్ గారికి, నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎవరు అంగీకరించరు, ఎవరు సిద్ధంగా లేరు. అసలు నువ్వు ప్రతిపక్ష హోదాకి అసలు నువ్వు అర్హుడివే కాదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తేల్చి చెప్పేసిన తర్వాత నువ్వెవడివయ్యా? ఎన్ని లేఖలు రాస్తే ఏంటి? ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నువ్వు ఒక ఎమ్మెల్యేగా వచ్చి అసెంబ్లీలో కూర్చునే అధికారం నీకుంది కదా, నువ్వెందుకు రావు? అంటే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా రాకపోతే రేపొద్దున త్వరగా జైలు పంపించడానికి ఈజీ అయిపోద్ది కదా అని ఆ భయంతో అడుగుతున్నాడు అంటారా? ప్రతిపక్ష హోదా ఉన్న నువ్వు ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చినా, నువ్వు రాకపోయినా, నువ్వు ఎక్కడ దాక్కున్నా, ఏ మూలన కూర్చున్నా, ఏ ఇతర దేశాలకు వెళ్ళినా చట్టం నీ చుట్టం కాదు, ఎవ్వడి చుట్టం కాదు. చట్టం చుట్టం కాదు. ప్రజాస్వామ్యం అనేది బ్రతికుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు 5 సంవత్సరాలు చంపేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి చట్టాలకి, ప్రజాస్వామ్యానికి పూర్వ వైభోగం తీసుకొచ్చారు ఆయన. చట్టాలు నీ చుట్టం కాదు. ప్రజాస్వామ్యం ఆంధ్ర రాష్ట్రంలో బ్రతికే ఉంది. భారత రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంది కాబట్టే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో. 5 సంవత్సరాలు నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఏమైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు, నేను ఎలా అయినా బ్రతికేయచ్చు అనుకొని కేంద్రం కాళ్ళ వేళ్ళ పడి మా అమ్మ మాయాని బ్రతులాడుకొని దండాలు దాస్కాలు పెట్టి వాళ్ళ కాళ్ళ కింద బ్రతికిన బ్రతుకు నీది 5 సంవత్సరాలు. అట్లా కేంద్రం కాళ్ళ కింద బ్రతికి నువ్వు ఈ 5 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా నువ్వు కోర్టుకు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు వరకు కూడా నువ్వు జైలుకి వెళ్ళలేని పరిస్థితి. ఇక నుంచి ఏ జైలుకి వెళ్ళాలో, ఏ జైల్లో సౌకర్యాలు బాగుంటాయో ఆ జైలు వెతుక్కో. నీకు లాంటి మూర్ఖుడు, నీకు లాంటి దుర్మార్గుడు, నీకు లాంటి నీచ నికృష్టుడు అయితే చంద్రబాబు నాయుడు గారు కాదు. మంచి మనసున్న మహారాజు, పగవాన్ని కూడా గుండెల్లో పెట్టుకొని చూసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనకి అవతలి వాడు కీడు చేసినా మనం మేలు చేయాలి అని కోరుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏది చేసినా చూసి చున్నట్టు వదిలేసే నాయకుడు నా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని ఏ పాపం తెలియకుండా నువ్వు 52 రోజులు జైల్లో పెట్టావే, ఆయన్ని ఎంత హింసించావో, ఆయన ఎంత నరక క్షోభ అనుభవించారో. ఏ ఫెసిలిటీస్ లేకుండా, వేడి నీళ్ళు లేవు, సరైన ఫుడ్ లేదు, బెడ్ లేదు, ఫ్యాను తిరగాల వద్దు, ఏసీలో బ్రతికిన బ్రతుకైంది. అలాంటి ఆయన్ని నానా హింసలు పెట్టావు. అంత పెద్ద ఆయన ఉసురు పోసుకున్నావు నువ్వు. కానీ నిన్ను అలాగే ఇబ్బంది పెడతామని అయితే నువ్వు అనుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచివాళ్ళు. చట్టం నీ చుట్టం కాదు కాబట్టి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిద్ది కాబట్టి ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు. జైల్లో చెప్పుకోవటం ఖాయం. సిద్ధం 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 సిద్ధమని నెత్తి నోరు కొట్టుకున్నావు. ఊరు వాడ ఊదర కొట్టావు. దేనికి సిద్ధమయ్యావు? ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా అర్హుడుగానందుకు నువ్వు సిద్ధమయ్యావు. ఈరోజు నేను చిత్తుగా ఓడించినందుకు నువ్వు సిద్ధమయ్యావు. అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చిత్తుగా ఓడించి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. ఇక దేనికి సిద్ధం అంటే నువ్వు జైల్లో చిప్పకూడుతున్నాని సిద్ధం. ఆల్ ది బెస్ట్ జగన్ అన్న. జైలుకి వెళ్ళి శుభ్రంగా రెస్ట్ తీసుకొని 5 సంవత్సరాలు కూడా బ్రెయిన్కి పెట్టావు పదును. దేనికి? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమో, ప్రజలకు మేలు చేయడం కోసమో, సుపరిపాలన అందించడం కోసమో, అభివృద్ధి బాటలో నడిపించడం కోసమో, పోలవరాన్ని పూర్తి చేయడం కోసమో, సంక్షేమ పథకాలు అందించడం కోసమో నువ్వు బ్రెయిన్కి పదును పెట్టలా. ఎక్కడ ఏ ప్యాలెస్లు కట్టుకోవాలి, ఎక్కడ భూ కబ్జాలు చేయాలి, ఎక్కడ దోచుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ మింగేయాలి, నాకేయాలనే దానికి నువ్వు బ్రెయిన్కి పదును పెట్టావు. ఇక నుంచి ఆ బ్రెయిన్ పదును తీసేసి స్ట్రెస్ లేకుండా
ప్రశాంతంగా హ్యాపీగా జైల్లో చిప్పకూడు తిని హాయిగా బజ్జోని ఎంజాయ్ చేయి. ఆల్ ది బెస్ట్ జగన్, త్వరలోనే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇక అడుగుపెట్టనని చెప్పి తన సొంత నియోజకవర్గానికి వెళ్ళాడు. అక్కడ కూడా ప్రజలు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆయన మీద తిరగబడ్డారు. అక్కడి నుంచి పారిపోయి కర్ణాటక ప్యాలెస్ చేరాడు. అక్కడి నుంచి ఇక రాయబారాలు నడుపుతా ఉన్నాడు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు చేరుస్తాను, ఒక పక్కన బీజేపీలో ఎంపీలు చేరుస్తాను, రాయబారాలు నడుపుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఏ పార్టీ మిగిలిద్దంటారా? అసెంబ్లీకి రాను, నువ్వు వస్తే ఎవడికి ఎక్కువరా బాబు, నువ్వు రాకపోతే ఎవడికి ఎక్కువరా? నువ్వు వస్తే ఒరిగేదేముంది, నువ్వు రాకపోతే ఒరగకపోయేదేముంది? నువ్వు వస్తే లాభం ఏంటి, రాకపోతే లాభం ఏంటి? నువ్వు వస్తే ప్రయోజనాలు ఏంటి, రాకపోతే ప్రయోజనం? అసలు నువ్వు ఎవడివి? నువ్వు ఎవడికి ఏమవుతావు? అసలు నువ్వు ఎవడివి? ఒక ఎమ్మెల్యేగా నీకు ఇష్టం ఉంటే అసెంబ్లీకి వస్తావు, లేకపోతే లేదు. నేను రాను అని ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత? నీ బ్రతుకు చివరికి కుక్కలు చింపునిస్తారాకైనా నీకు ఇందాకే చెప్పాను. నువ్వు రాకపోతే ఏమి ఇక్కడ అదిరేది ఏమీ లేదు, బెదిరేది ఏమీ లేదు, ఇక్కడ వచ్చే నష్టాలు కూడా ఏమీ లేవు. కాకపోతే నీకు భయం. ఎంత దోచుకున్నావో, ఎన్ని భూకబ్జాలు చేసావో, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసావో ప్రతి ఒక్కడు కూడా అసెంబ్లీలో నీ లెక్కలు తేల్చేస్తారు. కాబట్టి వాటికి సమాధానం చెప్పలేక నువ్వు ఈరోజు కుక్కిన పేనల్లే పడుంటున్నావు. కాలుగాలిన పిల్లలే నీ కొంపల, తాడేపల్లి కొంపలో కూర్చుంటా ఉన్నావు, కర్ణాటక ప్యాలెస్లో దొర్లుతూ ఉన్నావు. నీకెందుకు భయము? నువ్వు నిజాయితీ పరుడివి. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేశావు, అభివృద్ధి బాటలో నడిపించావు, సుపరిపాలన అందించావు, సంక్షేమ పథకాలు ఇచ్చావు, యువతకు ఉద్యోగాలు ఇచ్చావు, ఆడబిడ్డలను రక్షించావు, ముఖ్యంగా పోలవరాన్ని పూర్తి చేశావు. అమరావతి కాదు 3 రాజధానులు అన్నావు, 3 రాజధానులు పూర్తి చేసి ఎలగబెట్టావు. నీకెందుకు భయం? అన్నీ చేసినోడివేగా. ఈరోజు నువ్వు నీ అసెంబ్లీకి రాను అని ఎందుకు చెప్తా ఉన్నావు?